సో మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తాం, సర్జికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తాం అనేది ఇంపార్టెంట్. జనరల్గా కిడ్నీ స్టోన్స్లో రీనల్ స్టోన్ ఆర్ యూరెట్రిక్ స్టోన్లో పెయిన్ సివియర్గా ఉండడం, తర్వాత మెడికల్ మేనేజ్మెంట్కి రిలీవ్ అవ్వకపోవడం, అలాగే కిడ్నీ వాక్ ఏర్పడడం, అండ్ సైజు స్టోన్ సైజు మోర్ దెన్ 8 mm ఉండడం. 8 mm కన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూరెటర్లో అడ్డుపడి కిడ్నీతో పాటు యూరెటర్ అనేది వాక్ వచ్చినప్పుడు మనము సర్జికల్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. యూజువల్గా 4 to 5 mm స్టోన్స్ ఉన్నప్పుడు అప్ టు 8 mm వరకు మనము మెడికల్ మేనేజ్మెంట్ చాలా చేస్తూ ఉంటాం. సో 8 mm వరకు ఎందుకు మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఎలా చేస్తాము అంటే మనం బేసిక్లీ ఫ్లష్ థెరపీ అంటాం. ఫ్లష్ థెరపీ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా పైప్లో ఏదైనా స్ట్రక్ అయినప్పుడు, ఏదైనా వస్తువు స్ట్రక్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, పై భాగం నుంచి ప్రెజర్తో మనం నీరు అనేది ఇస్తూ ఉంటాం. సో దట్ ఆ ఫ్లష్ వల్ల మనము ఆ స్టోన్స్ ఏమైనా అడ్డుపడ్డ ఆ పదార్థం బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే మన కిడ్నీ స్టోన్స్ యూరెటర్లో అడ్డుపడినప్పుడు లెస్ దెన్ 8 mm అంటే 5 to 7 mm to 8 mm వరకు ఉన్న స్టోన్స్ యూజువల్గా ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ తర్వాత మన ఓరల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ స్టోన్స్ అనేది కిందకి జారి మన బ్లాడర్లోకి వచ్చి సమ్టైమ్స్ అది యూరెటర్ ద్వారా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఫ్లష్ థెరపీ చేస్తూ ఉంటారు. ఫ్లష్ థెరపీ మనకు చేసినప్పటికీ కూడా పేషెంట్ సివియర్గా స్టోన్ పడిపోయినప్పుడు, సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు దెన్ మనము సర్జికల్ మేనేజ్మెంట్ అంటాం. సర్జరీ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ యూరెటర్ స్టోన్స్ కానీ ఈ మధ్య కాలంలో లేజర్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లేజర్ ద్వారా యూఆర్ఎస్ఎల్ అంటే మనం యూరెటర్లో లోవర్ అంటే ప్రాక్సిమల్ యూరెటర్, డిజిటల్ యూరెటర్ అంటాము. సో ప్రాక్సిమల్ యూరెటర్లో ఉన్న స్టోన్స్ ని మనం RIRS లేజర్ టెక్నాలజీ ద్వారా ఆ స్టోన్ ని మనము రిమూవ్ చేస్తాము. వెరాజ్ స్టోన్ డిజిటల్ యూరెటర్ అంటే మన బ్లాడర్ కి అండ్ యూరెటర్ అంటే డిజిటల్ ఆల్మోస్ట్ విజిబుల్ యూరెటర్ జంక్షన్ అంటాము. అక్కడ కనుక ఉంటే URSL అనే ప్రొసీజర్ ద్వారా మనము బ్లాస్ట్ చేసి ఆ స్టోన్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సమ్టైమ్స్ బిగ్ యూరెట్రిక్ స్టోన్ అంటారు, అంటే మధ్యలో ఉన్నప్పుడు కూడా మనం URSL అనే ప్రొసీజర్ ద్వారా బ్లాస్ట్ చేసి ఆ స్టోన్ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసి మనం మళ్ళీ స్టెంట్ అనేది వేస్తాం అన్నమాట. స్టెంట్ వేయడం వల్ల యూరెటర్ ఏదైతే స్టోన్ తీసాక యూరెటర్ మూసుకోకుండా మనం పేటెంట్ ఉంచుకోవడానికి, సో దట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ యూరిన్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మనము వేస్తాం. సో దీనివల్ల పేషెంట్స్ తొందరగా ఫాస్ట్గా రికవర్ అవుతారు అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని మనం చేస్తూ ఉంటాం. అలాగే విత్ యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అవి ఇవ్వడం వల్ల ఈ స్టోన్ పార్టికల్స్ మనకు ఫ్లష్ అయ్యి వెళ్ళిపోవడానికి ఈజీగా